ఫీజుపై సిఫారసులకు కమిటీ 15 మందితో ఉన్నత స్థాయి కమిటీ నియామకము. చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా కంచాయిలయ్య, కోదండరాం. పార్టీ ప్రతినిధులు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు, ఉన్నత విద్యను మెరుగుపరచడానికి సిఫారసులు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశాలు. రెండో రోజు కాలేజీలు బంద్. 450 కోట్లు ఇస్తాం, సమ్మె ఆపాలన్న అధికారులు. సగం బకాయిలు ఇస్తేనే పాతి కాలేజీలకు తాళాలతో విజిలెన్స్ అధికారులు వెనక్కి. అయితే ఈ దొంగలు, ఈ కాలేజీ వాళ్ళు, అసలు వీళ్ళు కాలేజీ పర్మిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్లో ఏమని ఉంటుంది అంటే, మేము సర్వీస్ చేస్తాం. వీళ్ళది ఒకటి యూనిటీ ఉంటుంది. ఆ యూనిట్ వాళ్ళ దాంట్లో యూనియన్లో వాళ్ళ అసోసియేషన్లో ఏమని ఉంటుంది అంటే, మేము సర్వీస్ చేస్తాం అని చెప్పేసి చెప్తారు. సర్వీస్ చేస్తామంటారు. ఫీజు రియంబర్స్మెంట్కు మీరు మిగతా విద్యార్థులు ఉన్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ రానోళ్ళు, వాళ్ళ ద్వారా వసూలు చేసుకోరు. మీరు ఎక్కడ కూడా మీ దాంట్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకు, ఆ అసోసియేషన్లో. ఏంటంటే ఎప్పుడు కూడా మేము కాలేజీలు బంద్ చేయము, సర్వీస్ చేస్తాం, సేవ చేస్తాం అనేది ఉంటుంది వీళ్ళ దాంట్లో. అయితే సేవ చేయాలి వీళ్ళు. సేవ చేయకుండా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు, మాకు బకాయిలు ఇవ్వాలని. దీని వెనక ఎవడున్నాడు అంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ ఉన్నాడు. ఇవన్నీ కేటీఆర్ చేపిస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్టిగా సీరియస్గా తీసుకుందాము, వీళ్ళకి ఇప్పుడు 450 కోట్లు ఇస్తామంటే తీసుకుంటానికి ఏమైనా నొప్పిలేస్తుందా? వీళ్ళకంతా ఏంటంటే, అక్కడ కొన్నాడు ఎగేసేటోడు ఉన్నాడు, ఆ ఎగేస్తుంటాడు. గతంలో మళ్ళీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఎక్కడన్నా రోడ్ల మీదకి వచ్చిర్రా? ఇటువంటివి చేసిర్రా? చెయ్యలే. ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయినాక బిడ్డ మీకు ఒక్కొక్కరికి విడివిడిగా ఉంటుంది. మీకు అందరికీ ఈ కాలేజీలో మీరు ఎంతెంత ఆటాడిర్రో, దీంట్లో మూల కారణం ఎవడు రెచ్చగొడుతుండో, ఆ సామాజిక వర్గానికి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మీకందరికీ లాగులు తడుస్తాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకుంటున్నారు. మీ అసోసియేషన్లోనే మీకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లోనే మీరు సర్వీస్ చేస్తామని ఒప్పుకున్నారు. సర్వీస్ చేస్తామనేటోళ్ళు సంఘ సర్వీస్ చెయ్యాలి. సర్వీస్ చేయకుండా ఈ బెదిరింపులు మీరు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోరి. రేపు ఉంటుంది మీకు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు మీద సీఎం గారు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. అటువంటి టైంలో మీరు కాలేజీలు బంద్ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఏం చెప్తారు? ఇట్లా బంద్ చేసుకుంటా పోయి. అందుకనే రేపు ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఏ కాలేజ్ అయితే ఆగమాగంగా ఎట్లా అయితే ఆడుతున్నారో ఖచ్చితంగా మీకు ఉంటుంది. మిగతా కాలేజీలు కూడా వాళ్ళ మాటలు నమ్మి మీరు పోయిరంటే మీరు కూడా ఆగమవుతారు. ఖచ్చితంగా ఈ కాలేజీల మీద ఏదో ఒక చర్యలు అయితే కంపల్సరీ ఉంటాయి. గుర్తుపెట్టుకోర్రి.